యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు నూతనంగా మరొక వాగ్దానం మన బ్రతుకుల్లో అనుగ్రహిస్తున్నాడండి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మనం ఎన్ని ఆపదల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, మరి ఇరుకుల్లో ఉన్నా, మరి బలహీనతతో ఉన్నా, అది ఏదైనప్పటికీ మరి దాని నుంచి అది మన మీదకి రాకుండా మరి యెహోవా దేవుడు మనల్ని ఆదుకుంటానని అంటున్నాడు. అంతే కదండి, విశాలమైన స్థలమునకు మనల్ని తీసుకుని వెళ్తాడంటండి. ఇలాంటి ఆదరణకరమైన మాటలు మరి మనము నమ్మి విశ్వసించాలి. మరి వాక్యం నమ్మిన వెంటనే మనకి స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆదరణకరమైన దీవెన ఆశీర్వాదాలు మన మీద దేవుడు కృమ్మరిస్తాడు. మన పైన, మన బిడ్డలపైన, మన కుటుంబ సభ్యులపైన, అందరిపైన కూడా మరి వాగ్దానాలు నెరవేర్పుని కలిగిస్తాడనమాట. మరి చిన్న వాగ్దానము దినమంతా మరి ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మరి నీకు ఆశీర్వాదకరంగా, తోడుగా, దీవెనగా ఉంటుందన్నమాట. నువ్వు ఏ పని చేసినప్పటికీ నీకు ఎంతో మరి మేలుకరంగా ఉంటుందన్నమాట అండి. మరి అంతే కదండి, మరి ఈ వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. పంపించడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరితోనూ కూడా షేర్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మరి దేవుని ఆయన సన్నిధి, ఆయన తోడు, మరి ఆయన కాపుదల ఎప్పుడు కూడా నీపైన, నీ బిడ్డలపైన, నీ కుటుంబ సభ్యుల, నీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తోడుగా ఉంటుందన్నమాట. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.